వచ్చేస్తున్నారు. వచ్చి అందరినీ దృఢపరుస్తూ అక్కడ ఉండే సంఘాలన్నింటిలో పెద్దలు ఏర్పరిచి, బైబిల్లో ఉంటుందండి, వాళ్ళందరినీ ప్రభువుకు అప్పగించిరి అని ఉంటుంది. ప్రభువుకు అప్పగించిరి అనే పదం ఉంటుంది అక్కడ. ప్రభువుకు అప్పగించిరి అనే పదం ఉంటుంది. ఏం చెప్తున్నానో చెప్పనా? బోధకులు ఎవరైనా ఎవరికైతే వాళ్ళు బోధిస్తున్నారో వారిని ప్రభువుకు అప్పగించాలి, ప్రభు దగ్గరికి చేర్చాలి. కానీ చాలామందికి ఉండే బలహీనత ఏంటంటే ప్రభువు మర్చిపోతారు, వీళ్ళందరినీ వాళ్ళకి దగ్గర చేసుకుంటారు. బోధకులు ప్రజలను వాళ్లకు దగ్గర చేసుకోకూడదు, ప్రభువుకు దగ్గర చేయాలి. అది సేవ అంటే. పౌలు గారి కోసం మేమేమో చేస్తామండి అనకూడదు, యేసుప్రభు కొరకు మేమేమైనా చేస్తామని అనాలి. అప్పుడు అది సేవ. బర్నబా గారికి ప్రాణమైన ఇస్తామండి అనకూడదు, ప్రభు కోసం ప్రాణమైన ఇస్తాం. నీ అభిమానం ప్రభు పైన ఉండాలి, వ్యక్తి మీద కాదు. అర్థమైందా? ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి ఆకర్షించాలి ప్రజల్ని, తనకు కాదు. అదే పౌలు గారు చేశారు, అదే బర్నబా గారు చేశారు. అంత్యోక్యకి వచ్చారు. అంత్యోక్య నుంచి ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడికి వస్తారంటే మళ్ళీ పంపూలియలోని పెర్గే. చూడండి, పెర్గే ఉందా? పెర్గే ఉంది. పెరిగేకి వచ్చి అక్కడ వాక్యం చెబుతారు. పెరిగే నుంచి లెఫ్ట్కి అత్తాలియా అని ఉంది చూడండి, అక్కడ అదొక్కటి చిన్న మార్పు. రిటర్న్లో పెరిగే నుంచి అత్తాలియా ఉందా? అత్తాలియా ఉందా? రైట్. అత్తాలియాకి వచ్చి డైరెక్ట్గా అక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో ఆ అంత్యోక్యకి వచ్చేస్తారు. ఈ అంత్యోక్యకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పే ముందుగా ఒక విషయం చెబుతున్నాను. ఈకొనియలో కానీ అంత్యోక్యలో కానీ, పిసిదేలోని అంత్యోక్య చూశారుగా ఇంతకుముందు, ఈకొనియ చూశారుగా. ఈ రెండు ప్రాంతాల్లో పౌలు గారిని ఇబ్బంది పెట్టినప్పుడు, పౌలు గారిని అడ్డగించినప్పుడు, పౌలు గారికి శ్రమలు కలుగజేసినప్పుడు, పౌలు గారిని వాక్యం చెప్పకుండా ఆపాలనుకుంటున్నప్పుడు పౌలు గారు ఏం చేశారో చెప్పనా? బైబిల్లో ఉంటుంది, ధైర్యంగా నిలబడి అని ఉంటుంది. ధైర్యంగా నిలబడి, కాబట్టి ధైర్యంగా 14వ అధ్యాయం 2-3 వచనాలలో 2-3 వచనాలు చదవండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. అవిధేయులైన యూదులు 14 పురికొల్పి, అన్యజనులను పురికొల్పి, మాట చదవండి 2వ వచనం. అవిధేయులైన యూదులు ఎవరిని పురికొల్పి? అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద, అది నాకు ఇంపార్టెంట్ ఇక్కడ, సహోదరుల మీద పగ పుట్టించిరి. పౌలు గారి మీద, బర్నబా గారి మీద ఈకొనియలో పగ పుట్టించారట. పగ పుట్టించగానే పారిపోవాలనుకోలేదు వీళ్ళు. ఏం చేశారు వీళ్ళు? ధైర్యంగా. కాబట్టి నొక్కండి దాన్ని, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా నిలబడ్డారు. ఈ సేవలో చాలా ఇంపార్టెంట్. మనం కూడా సేవ చేస్తున్నప్పుడు కొంతమంది జనాలకు మన మీద పగ పుట్టిస్తారు. సేవలో భాగం అది. జనాలకు సేవకుల మీద పగ పుట్టిస్తారు కొంతమంది. అప్పుడు ఈ సేవకులు ఏం చేయాలి? ఏమనుకోకండి, ఇమ్మీడియట్గా భయపడిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి తెల్లగుడ్డేసుకొని కూర్చోకూడదు. పౌలు గారు ఏం చేశారు? ధైర్యంగా నిలబడ్డారు. పౌలు గారి సేవను ఏమండి, నెహెమ్యా గ్రంథం అని చెప్పాను ఈ మధ్యలో. నెహెమ్యా గారిని వీళ్ళందరూ చూస్తున్నప్పుడు ధైర్యానికి మారుపేర్లు అండి. వీళ్ళందరూ కూడా ధైర్యానికి మారుపేరు. వీళ్ళే మాకు ఆదర్శం సేవలో. అంత స్టడీ చేశాం కనుకనే పౌలు గారిని, వాళ్ళ సేవను, మిగిలిన బైబిల్లో ఉన్న సేవకులను స్టడీ చేశాం కనుకనే ఎంతమంది ఏమనుకుంటున్నా ధైర్యంగా నిలబడుతున్నాం. ఎందుకో తెలుసా? యథార్థంగా పనిచేసినంత కాలం ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దుమ్ము దులిపొచ్చేస్తాం, పాద ధూళి. అదే ఎక్కడికి వచ్చేసారు చెప్పండి? ఇప్పుడు అత్తాలియా నుంచి ఎక్కడ నుంచి అయితే బయలుదేరారో ఆ అంత్యోక్యకి వచ్చేసారు. ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి ఏం చేశారు? అక్కడున్న సంఘాన్నంతటిని సమకూర్చి ఇంతకాలం మా పరిచర్యలో ఏం జరిగింది అని చెబుతూ అన్యజనులకు దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. అన్యజనులు వచ్చారు అని ఆనందముతో వాళ్ళందరితో ఈ విషయాలన్నీ కూడా పంచుకుంటారు. ఈ మొదటి ప్రయాణానికి వారికి పట్టిన కాలం ఎంతో చెప్పనా? నేనేమో గంటలో చెప్పాను, కానీ వారికి పట్టిన కాలం ఎంతో చెప్పిన సుమారు 2 సంవత్సరాలు. ఈ మొదటి ప్రయాణానికి వీళ్ళకి పట్టిన కాలం
సుమారు 2 సంవత్సరాల కాలం. ఏమున్నాయి అప్పుడు? బస్సులు లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, ఆటోలు లేవు, ఎక్కడ చూసినా కాలినడకనే. పైపెచ్చు ఎత్తు ప్రాంతాలు, అవి ఎత్తు ప్రాంతాలండి. ఈ కొని అంత్యోక ఇవన్నీ ఎత్తు ప్రాంతాలు, కొండలున్న ప్రాంతాలు. ఎక్కుకుంటూ కొండలు ఎక్కుకుంటూ భయంకరమైన ప్రయాణం గుండా వీళ్ళందరూ బయలుదేరారు. సుమారు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళు వీళ్ళు ప్రయాణం చేస్తారో చెప్పిన మొదటి ప్రయాణంలో వీళ్ళు ప్రయాణం చేసిన మైళ్ళు సుమారు 1200 నుంచి 1500 మైళ్ళు. రాసుకోవచ్చు. మొదటి ప్రయాణంలో సముద్ర ప్రయాణము, భూ ప్రయాణము మొత్తం కలిపితే 1200 మైళ్ళ నుంచి 1500 మైళ్ళ దూరం వీళ్ళు ప్రయాణం చేసి తిరిగి వస్తారు. ఇది పౌలు గారి మొదటి ప్రయాణం. చెప్పండి, ఎక్కడి నుంచి మొదలైంది? అందరూ చెప్పాలి. కమాన్, గెట్ రెడీ. అంత్యోక్య నుంచి మొదలైంది. ఎక్కడికి వెళ్ళారు? ఎవరు చెప్పట్లేదు? మీరు చెప్పకపోతే నేను వదలను. అది ఇక్కడ మీ ప్రాబ్లం, మీకే, నాకు కాదు. సెలూకాయకి వెళ్ళారు. సెలూకాయ నుంచి కుప్రకి వెళ్ళారు. కుప్రలో మొదటి స్థలం సలమి నుంచి పాపులు ఏం జరిగిందో మీకు తెలుసు అని నేను ఇంకా వివరించట్లేదు. పాపు నుంచి ఎక్కడికి వెళ్ళారు? పంపూలియలోని పెర్గే. అక్కడ ఏం జరిగింది? పంపూలియలోని పెర్గేలో ఏం జరిగింది? మార్కోను మారు పెరగల యోహాను వదిలేసి వెళ్ళిపోయాడు. రైట్. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? పిసిడియలోని అంత్యోక్య. అది ఇంకొకటి అంత్యోక్య. అక్కడ అద్భుతమైన ప్రసంగం చేశాడు, అనేక మందిని మార్చాడు, మనందరికి ఆదర్శం. అది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఈకొనియా. అక్కడ నుంచి లుస్త్రా, అక్కడ నుంచి దెర్బే. మళ్ళీ రిటర్న్ సేమ్ వచ్చాడు, పెరిగేకి వచ్చి అక్కడ నుంచి అత్తాలియాకి దిగి అత్తాలియా నుంచి అంత్యోక్యకి వచ్చేసాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏ ఊర్లోకి వెళ్ళాడు అనేది కాదు ఇంపార్టెంట్, వెళ్ళిన ప్రతి చోట ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, మనం ఏం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను ఇంత కష్టపడింది దేనికోసం అంటే ఊర్లు గుర్తుపెట్టుకోవడానికి కాదు, పాపులు ఆయన ప్రవర్తించిన తీరేంటి, బర్నబా గారి క్యారెక్టర్ ఏంటి, దేవుని క్యారెక్టర్ ఏంటి, అవన్నీ మీరు ఆలోచించండి. మొదటి ప్రయాణం రెఫరెన్సెస్ ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తయిందో రెఫరెన్సెస్ రాసుకోవాలి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము రాసుకోవాలి అందరూ. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రారంభమైన మొదటి ప్రయాణము 14వ అధ్యాయము 26వ వచనంలో పూర్తవుతుంది. మొదటి ప్రయాణం రెఫరెన్సెస్ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 14వ అధ్యాయము 26వ వచనము దగ్గర ఎండ్ అయిపోతుంది.